యూపీఏ గవర్నమెంట్ అప్ టు 2014 వరకు, ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మొన్నటి వరకు ఏ ఇబ్బంది లేకుండా చట్టాన్ని యథాతథంగా కొనసాగించింది సార్. కొనసాగించినటువంటి సందర్భంలో ఏమీ ఇబ్బంది లేదు సార్. కానీ కొన్ని మార్పులు చేస్తూ వాళ్ళు రామ్జీ పేరు మీద కొన్ని తీసుకొని వచ్చినారు సార్. పేరు మార్చుకుంటే కూడా ఇబ్బంది లేకుండే సార్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ఎన్నో పేర్లు మార్చారు, ఎన్నో పథకాల పేర్లు మార్చారు. ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంగా మార్చారు. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుత్ కారణ యోజన తీసుకుపోయి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆ పేర్లని ఇట్లా దాదాపు ఒక 29-30 పేర్లు మార్చారు సార్. ఈ పేరు మార్చినా కూడా 30 పేర్లు మార్చారు సార్ మొత్తం. ఈ పేర్లు మార్చినా కూడా మాకేం ఇబ్బంది లేకుండే సార్, మా వర్గాలకేం ఇబ్బంది లేకుండే. ఎందుకంటే పేరు ఏదున్నా సరే సార్, పథకం ద్వారా మా తలరాత మారాలనుకున్నాం. కానీ పేర్లు మారిస్తున్నంత మాత్రాన మా తలరాత మారుతుందని కేంద్ర ప్రభుత్వం అనుకోవడము, తద్వారా మాకేదో ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నా మాకు వచ్చేదేం లేదు సార్ దీంట్లో. కానీ పథకంలో జరిగినటువంటి మార్పులు ప్రమాదకరంగా ఉన్నాయి.